మావయ్య గారు మమ్మల్ని నమ్మాలన్నా, మా మీద కోపం పోవాలన్నా, నిషి చెప్పిన అబద్ధాన్ని, చేసిన మోసాన్ని మేం బయట పెట్టాలి శ్రీవల్లి. ఇవాల్టితో అది బయట పెట్టి తీరుతాను. నిజం బయట పెట్టడానికి మీకే సాయం కావాలన్నా నన్ను అడగండి వదినా, నేను చేస్తాను. అవసరం పడదు శ్రీవల్లి. ప్లాన్ ఆల్రెడీ చేసేసాను. వెళ్ళి అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా చేస్తే చాలు. ఆ తర్వాత జరగాల్సింది జరిగిపోతుంది. జరిగేది చూస్తూ ఉండు శ్రీవల్లి. నాన్న మీ అన్నయ్యని మళ్ళీ ఎలా దగ్గరికి తీసుకుంటారో. సరే అన్నయ్య. చూడు ఎంత పెద్ద గాయమైందో. ఇంకోసారి ఏదైనా చేసే ముందు వెనుక ఆలోచించన్నయ్యా. ఇలా దెబ్బలు తగిలించుకుంటూ ఉంటే ఎలా చెప్పు? సరే అమ్మా. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానన్నయ్య. నాన్నకి నిజం తెలియాలంటే ఒకటి డాక్టర్ చెప్పాలి, లేదా నిషిక చెప్పాలి. ఇద్దరూ చెప్పరు కదా దాత్రి. డాక్టరే చెప్తుంది కేదార్. మనమే చెప్పించాలి. ఎలా దాత్రి? చెప్తాను. అమ్మా జయదాత్రి, ఎలా ఉన్నావమ్మా? మేం బాగున్నాం నాన్న, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేశావు? మీ అత్తయ్య బానే ఉంది కదా? బాగున్నారు నాన్న. నాకొక చిన్న సాయం కావాలి. ఇన్నేళ్లలో ఏ రోజు ఈ మాట అనలేదమ్మా. ఇప్పుడు అడిగావు. చెప్పమ్మా, నీకేం కావాలన్నా నేను చేస్తా. మీరు అర్జెంట్గా బయలుదేరి నేను చెప్పే లొకేషన్కి రండి నాన్న. అక్కడికి వచ్చాక విషయం చెప్తాను. సరే అమ్మా. నువ్వు పెట్టింది డాక్టర్ ఇంటి లొకేషన్ కదా దాత్రి? అవును కేదార్. నిషి మొదలుపెట్టిన నాటకం మనం అక్కడే ముగించబోతున్నాం. తప్పు చేసిన డాక్టర్కి శిక్ష పడేలాగే చేయాలి. అలాంటి డాక్టర్ అసలు ప్రాక్టీసే చేయకూడదు. పద. నానా, ఏంటమ్మా అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పావు? ఈ ఇల్లు నిషికి ప్రెగ్నెన్సీ విషయంలో ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారిల్లు నాన్న. ఆవిడిల్లా? ఆవిడింటికి ఎందుకు వచ్చావు? అసలు ఏం జరిగిందమ్మా? నువ్వు ప్రెగ్నెంట్ కాదా? కాదు. నువ్వే నిజం చెప్పాలి, లేదంటే నేనే చెప్పేస్తాను. నిషి! ఆభాషణ అయిపోయిండది. బిడ్డ కడుపులోనే చచ్చిపోయిండదని చెప్పు. నిషికకి అబార్షన్ జరిగింది. ఇవాళ తన కోసం తన సొంత చెల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడానికి కూడా వెనకాడని కసాయి మనిషి అని తెలుసుకున్న మామయ్య మీరు నా కంటి కనిపించకుండా ఉంటే చాలు. డాక్టర్తోనే నిజం చెప్పిద్దాం అనుకుంటే ఆవిడ చాలా తెలివిగా తప్పించుకుంది మావయ్య. మావయ్య గారు అసలు మేమే తప్పు చేయలేదని నమ్మాలంటే ఈ డాక్టర్ వచ్చి మావయ్య గారితో నిజం చెప్పడం తప్ప వేరే దారి లేదు నాన్న. చా, నిష్క ఇంత పనిచేస్తుందని నేను అనుకోలేదమ్మా.
అది చేసిన తప్పుకి మీకు శిక్ష పడేలా చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎంతగా చెప్పినా నిషిక మారదనే అర్థమైపోయిందమ్మా. ఇలా అందరి ముందు తప్పుని బయట పెడితే తప్ప ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా ఉండదు. చెప్పమ్మా, నేనేం చేయాలి? ఏం లేదు నాన్న, మీరు లోపలికి వెళ్ళాక తనతో అలా చెప్పాలి, అంతే. సరేనమ్మా, నేను చూసుకుంటాను. ఉమ్. ప్లాన్ బానే ఉంది కానీ రిస్క్ ఏమో కదా దాత్రి. తప్పదు కేదార్. డబ్బు కోసం పనిచేసే ఆవిడ లాంటి వాళ్ళకి ప్రాక్టీస్ చేసే అధికారమే ఉంది. నమస్తే అమ్మా, నా పేరు భరద్వాజ్. వజ్రపాటి నిష్క వాళ్ళ నాన్నని. మీతో ఓ 2 నిమిషాలు మాట్లాడొచ్చా? నిషిక వాళ్ళ ఫాదరా? ఏం మాట్లాడడానికి వచ్చారు సార్? లోపలికొచ్చి మాట్లాడొచ్చమ్మా? రండి సార్. ఉమ్. కూర్చోండి సార్, ఆ, కూర్చోండి. అయ్యో, నిలబడే ఉన్నావేంటమ్మా? కూర్చో. నేను చెప్పే విషయం విని నిలబడి తట్టుకోలేవు. కూర్చో. నా కూతురు చెప్పిన మాట విని తనకి లేని గర్భం ఉందని చెప్పావు. అది మొదటి తప్పు. ఆ తప్పుతో ఆగకుండా మళ్ళీ ఇంటికొచ్చి అసలు రాణి గర్భం పోయిందని చెప్పావు. దానికి కారణం ఆ ఇంట్లో వాళ్ళని చెప్పావు. తప్పు కదమ్మా అది? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అసలు ఎవరనుకొని ఏం అడుగుతున్నారో ఏంటో. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తానమ్మా. నీతో చెప్పాలనుకున్న మాటలన్నీ వాళ్ళతో చెప్పేస్తాను. నేను చెప్పిన దానికి సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ పోలీసులకు అనుమానం వస్తే ఎంత దూరం వెళ్తారో స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వాళ్ళకి నిజం తెలిస్తే నీ పరిస్థితి ఏంటో నేను సపరేట్గా వివరించాల్సిన అవసరం లేదు కదమ్మా. ప్రాణాలు కాపాడవలసిన నువ్వే ఇలాంటి తప్పు చేయొచ్చా అమ్మా? నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడాలి కాబట్టి ఇక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి నిష్కాంత్ తీసుకుని స్టేషన్కు వెళ్తాను. ఎందుకు సార్? నీ మీద కేసు పెట్టడానికి. నువ్విచ్చిన మాత్రల వల్లే నిషికాకి గర్భం పోయిందని కేసు పెడతాను. పోలీసులు ఇంకో డాక్టర్కి నిష్కాంత్ చూపిస్తారు కదా, ఆ డాక్టర్ని ఇలాగే డబ్బులు పెట్టుకొని నీలాగే అబద్ధం చెప్పిస్తా. పోలీసులు నిన్ను అరెస్ట్ చేసేలా చేస్తా. ఏంటి సార్, కామెడీగా ఉందా? పోలీసులు మీరు చెప్పిన మాటలు, వాళ్ళెవరో ఇచ్చిన రిపోర్ట్స్ ని నమ్మి నన్నెలా అరెస్ట్ చేస్తారనుకుంటున్నారు? అది ఎప్పటికీ జరగదు. క్షమించమ్మా, నీకో విషయం చెప్పడం మర్చిపోయా. నీకు డబ్బులిచ్చి అబద్ధం చెప్పించి తప్పు చేయించిన నా కూతురు నిష్కా కంటే ముందు నేను ఇంకో కూతుర్ని కన్నానమ్మా. పేరు జగదాత్రి. తనకి ఇంకో పేరు కూడా ఉందమ్మా, జేడి.